హలో అండి, అందరూ బాగున్నారా? నేను మీ కంటెంట్ పార్వతీనండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వాయిస్తో మీ ముందుకు వచ్చాను. మీలో చింత చిగురు అంటే ఎంతమందికి ఇష్టం? మాకైతే చాలా చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టమో అంటే మేమున్న ఇంటి దగ్గర నుంచి 14 కిలోమీటర్లు వెళ్ళి మరీ చింత చెట్లకి చింత చిగురు కోసుకొని వచ్చామండి. చింత చిగురు వచ్చేసి సమ్మర్ సీజన్లోనే బాగా దొరుకుతుందండి. విలేజెస్లో అయితే చెట్లు ఉంటాయి కాబట్టి అక్కడ ఎవరు పెద్దగా కొనుక్కొని తినరు, చెట్లకే తెచ్చుకుంటారు. సిటీలో వచ్చేసి దొరకడం చాలా కష్టం అండి. మార్కెట్లో మనీ పెడితే దొరుకుతుంది, కానీ మనీ పెట్టి కొనుక్కొని వండుకొని తింటే మజా ఏముంటుందండి. ఇలా చెట్లకి ఎగబడి కోసుకొచ్చుకొని వండుకు తింటే ఉంటుంది మజా. అబాబాబాబాబాబా. అలా అని చెట్లు అందరికీ అవైలబుల్ ఉండదులేండి. మేము ఈ ఏరియాలో తిరుగుతుంటాం కాబట్టి చెట్లు మాకు కొంచెం ఐడియాలో ఉన్నాయి. సో వెళ్ళి కోసుకుంటున్నాము. మేమున్న ఏరియా నుంచి ఈ చెట్లున్న ఏరియాకి దగ్గర దగ్గర 14 కిలోమీటర్లు అండి. సరదాగా అలా వెళ్ళాము. ఇంకా మాకు లక్కీగా చింత చిగురు కనిపించింది. అమ్మయ్య అనుకున్నాము. చెప్పాలి అంటే చింత చిగురు కోసమనే బయలుదేరాము. ఉంటుందో ఉండదో అనుకుంటే వెళ్ళాము, కానీ చెట్లకి బాగానే దొరికింది. పిచ్చి పిచ్చిగా కోసేసామండి. చింత చిగురుతో చింత చిగురు పప్పు, చింత చిగురు వంకాయ, చింత చిగురు రొయ్యలు, చింత చిగురు చికెన్ కూడా వండుకుంటారంట. ఈ మధ్యనే వీడియోలో చూశాను, నాకు అంత ఐడియా లేదు. తర్వాత వచ్చేసి చింత చిగురు ఎండు రొయ్యలు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఆ రెసిపీ కూడా చేశాను మీకోసం, ఇంకొకసారి వీడియోలో పెడతాను. తర్వాత మనకి చింత చిగురు కనుక ఎక్కువగా దొరికింది అనుకోండి, దాన్ని స్టోర్ చేసుకోవచ్చంట. మా ఫ్రెండ్ చెప్పింది, మా రిలేటివ్స్ కూడా చెప్పారు. దాన్ని ఎండ పెట్టేసుకొని చక్కగా స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చంట. అందుకోసమని చెట్లకి ఎగబడి మరీ కోసేసుకున్నానండి నేను. చాలా తెచ్చేసుకొని దాన్ని ఎండబెట్టుకొని దాచుకొని కావలసినప్పుడు వండుకుందామని. ఎండబెట్టిన చింత చిగురుతో మా ఫ్రెండ్ కారపొడి కూడా చేసిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చెట్టు మీద ఉంది. ఎవరు? అమ్మో, హలో, హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? రోడ్డు మీద వెళ్ళవని నవ్వుతారు. ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని మా ఊర్లో. భార్గవిదిలే. గోడ మీద పిల్లి, చెట్టు మీద దెయ్యం, నాకేం భయం. అదే ఇంట్లో దెయ్యం నాకేం భయం లాడు అలాగే అంటాడు. చెట్టు మీద దెయ్యం నాకేం భయం, చెట్టు మీద దెయ్యం నాకేం భయం. ఇవే నేర్చుకుంటున్నావా? మార్కులు తెలియవు, పాడు తెలియవు. అరే నీ జుట్టు పొడుగుందే, నా జుట్టు పొడుగుందే. నీ జుట్టు పొడుగుందే, నా జుట్టు పొడుగుందే. నువ్వు లావయ్యావే, నేను లావయ్యానే. నువ్వు బక్కగయ్యావు, నేను బక్కగయ్యాను. ఆయన నేను పడిపోయేదాన్ని. దిగ్గు చాలే కానీ వీడియో తీస్తుంది. టీ తాగాలనిపిస్తుంది నాకు. మనం ఏమో స్మెల్ వస్తుంది మంచిగా, తాగాలనిపిస్తుంది. మా రావే మిలాన్కి వెళ్దామా? మిలాన్ 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 దాని నుంచి అదే గోల. అంటే ఏంటి మిలాన్ అంటే? హోటల్ పేరు. బాబు ఫస్ట్ ఇక్కడి నుంచి బాగండి, చేపల వాసన వస్తుంది నాకు ఇందా నుంచి. మమ్మీ ఏంటి మమ్మీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వస్తారు? నేను తిన్న అసలు ఇంత ఉంది. ఒక్కసారికి కాదే, దాన్ని ఎండబెట్టుకొని. అమ్మో, నీ ఎండబెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడైపోతాయి. అయ్యో, అది కింద పడి నన్ను చేరుతున్నాడు. అలా చెట్టుకున్న చింత చిగురంతా కోసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయామండి. సీజన్లో వచ్చే ప్రతి పంట, ప్రతి ఫలము కూడా తినాలి అండి కంపల్సరీ. దేవుడు ఏదో కారణం చేతే మనకి ఏ సీజన్లో ఆ ఫలాలను ఇస్తూ ఉంటాడు. చింత చిగురికి కూడా మనకి ఏదో హెల్త్కి సంబంధించి ఏదో ఉండబట్టే ఇచ్చినట్టున్నాడు. తెలిసిన వాళ్ళైతే
వదిలిపెట్టద్దండి. మీకు ఎక్కడ చింత చిగురు దొరికితే అక్కడ తెచ్చుకొని తినేయండి వండుకొని. తెలియని వాళ్ళు కూడా చింత చిగురు వల్ల హెల్త్ ఉపయోగాలు ఏంటో తెలుసుకొని మరీ తినండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.